స్టోర్ రూమ్లో పెట్టేద్దాం. నిలబడమ్మా, 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 నిలబడమ్మా. నిలబడమ్మా, నిలబడమ్మా. నిలబడమ్మా. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు ఏమైపోయావని ఇంట్లో వాళ్ళంతా తెగ వెతుకుతున్నారు. అన్నా, టైం ఎంత అయింది? నిమిషముకి రంజిత్కి పెళ్ళి అయిపోయిందా? ఇంకా లేదమ్మా, పెళ్లి మండపానికి వెళ్ళడానికి అందరు రెడీ అవుతున్నారు. ఆయన నువ్వేంటి ఇక్కడున్నావు? అవన్నీ తర్వాత చెప్తానన్నా. ముందు ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపుతావమ్మా? కాసేపట్లో ఆ రంజిత్ వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారంట. అందరూ కలిసి ఊరేగింపుగా మండపానికి వెళ్తారట. రంజిత్ వాళ్ళ విడిదింటి నుంచి ఇక్కడికి వస్తున్నారా? అవునమ్మా. నేను ఇప్పుడే విడిదింటికి వెళ్ళాలి. అక్కడికి ఎందుకమ్మా? రంజిత్ ఇక్కడికి వచ్చేస్తే అక్కడ విడిదింట్లో రంజిత్ ల్యాప్టాప్ సంపాదించే అవకాశం దొరుకుతుంది. అది నా చేతికి చిక్కితే వాడి బండారం బయట పెట్టి దారి దొరుకుతుంది. నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలన్నా. అన్నా, నన్ను చూసినట్టు ఇంట్లో ఎవరికీ చెప్పకు, సరేనా? అలాగే నిలబడమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే అన్నా. ఆ తారక్ని ఇప్పుడు ఎలా బయటకు తీసుకురావాలి? ఈ సీఐని అడిగితే వాడు పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు, ఖచ్చితంగా వదిలిపెట్టాడు. తారక్ వాళ్ళ లాయర్ని అడిగితే తారక్ని విడిపించడం ఇంట్రెస్ట్ లేనట్టున్నాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు ఏం చేయాలి?